రావణాసుడు 10 తలకాయలతో శివ పార్వతులు ఇద్దరూ కూడా కైలాసలోకంలో నృత్యం చేస్తున్నప్పుడు 10 తలలతో ఆ యొక్క పర్వతాన్ని ఎత్తేటప్పుడు తాను చేసేటువంటి శబ్దాన్ని మనం ఈ కాలంలో ఏదైనా ఒక గ్యాస్ సిలిండరో బస్తానో ఎత్తేటప్పుడు హుప్ అని ఒక శబ్దం చేస్తాం. ఆ విధంగానే 10 తలకాయలతో ఆ పర్వతాన్ని ఎత్తేటప్పుడు శబ్దం చేశాట. లోకాండ్రవయతే ఇది రావణ, లోకాలన్నీ కూడా భయపడ్డాయిటండి. అందుకని అతను రావణుడు అన్నారు, కుబేరుడి యొక్క సోదరుడు అన్నారు. ఎప్పుడైతే విశ్వామిత్రులు వారు చెప్పారో దశరథ మహారాజు గారి గుండె పగిలిందనమాట. అమ్మో, నేను రాను, నా పిల్లవాడు రాడు, ఏదో మాటకి అన్నాను. మనకి మొహమాటం అంటాం. ఈ కాలంలో వివాహంలో బట్టలు పెట్టేటప్పుడు మొహమాటానికి ఫార్మాలిటీగా ఒక డ్రెస్ ఇచ్చేసేయండి అంటారు. అంటే మనం ఇవ్వటం ఫోటోకే తప్ప వాడు కట్టుకోలేడనమాట, బయటపడేయాల్సి.